హలో గైస్, ప్రో కబడ్డీ సీజన్ 8 నుంచి కూడా తెలుగు టైటన్స్ వైఫల్యానికి ప్రధానమైనటువంటి కారణం టీంలో ఎఫెక్టివ్ ఆల్రౌండర్స్ లేకపోవడమే. ప్రో కబడ్డీ సీజన్ 8 స్క్వాడ్లో ఒక్క ఆల్రౌండర్ కూడా లేడు. ప్రో కబడ్డీ సీజన్ 9 అండ్ 10లో ఆల్రౌండర్స్ ఉన్నప్పటికీ వాళ్ళ నుంచి ఎఫెక్టివ్ పర్ఫార్మెన్స్ అనేది రాలేదు. సో ఈ నేపథ్యంలో ఈసారి ప్రో కబడ్డీ సీజన్ 11 ఆప్షన్ వేదికగా తెలుగు టైటన్స్ ఇద్దరు ఎఫెక్టివ్ ఆల్రౌండర్స్ని తీసుకోవాల్సి ఉంటుంది. ఒక ఆల్రౌండర్ మీ టీంలో ఉన్నాడు అంటే కనుక మీ టీంకి రెండు విధమైనటువంటి అడ్వాంటేజెస్ ఉంటాయి. మీ టీం రైడింగ్ యూనిట్ బాగా పర్ఫామ్ చేయకపోతే ఆల్రౌండర్ వెళ్ళి ఆ లోటుపాట్లని భర్తీ చేసేటువంటి అవకాశం ఉంటుంది. వేరాజ్ మీ డిఫెన్స్ వీక్గా ఉందంటే కనుక మీ టీంకి అదనపు బలంగా మారుతాడు ఒక ఆల్రౌండర్. సో ఈ నేపథ్యంలో ఈసారి ఇద్దరు ఎఫెక్టివ్ ఆల్రౌండర్స్ని తీసుకోవడం ద్వారా తెలుగు టైటన్స్ స్టార్టింగ్ 7లో ఒక లోటుపాట్లని అడ్రస్ చేసేటువంటి అవకాశం ఉంటుంది. సో ఈ నేపథ్యంలో తెలుగు టైటన్స్ ఖచ్చితంగా ఒక ఇద్దరు ఆల్రౌండర్స్ని అయితే ఈసారి ఆప్షన్ వేదికగా తీసుకోవాల్సి ఉంటుంది. మనం ఒకసారి పునరిపల్టన్ టీంని పరిశీలించినట్టయితే ఆ టీంలో సగానికి సగం పైగా ఆల్రౌండర్సే ఉంటారు. దానివల్లే వాళ్ళు సక్సెస్ అవుతున్నారు. ప్రో కబడ్డీ సీజన్ 9లో ఫైనల్కి చేరుకున్నారు. ప్రో కబడ్డీ సీజన్ 10లో ట్రోఫీని కూడా విన్ అవ్వడం చూసాం. అండ్ దబాంగ్ ఢిల్లీ లాంటి టీమ్స్కి సైతం విజయ్ మలిక్ వచ్చిన తర్వాతే ట్రోఫీ లభించింది. సో ఆల్రౌండర్ అనేది ఒక అడ్వాంటేజ్గా మిగతా టీమ్స్కి పరిణమిస్తుంది కాబట్టి తెలుగు టైటన్స్ ఖచ్చితంగా ఈసారి ఒక మంచి ఆల్రౌండర్ని పిక్ చేసుకోవాలి ఆప్షన్ వేదికగా. ఇది నా ఒపీనియన్. మరి మీ ఒపీనియన్ ఏంటి ఫ్రెండ్స్? తెలుగు టైటన్స్ ఈసారి ఎవరిని ఆల్రౌండర్గా పిక్ చేసుకోబోతోంది? స్టార్ ఆల్రౌండర్ని పిక్ చేసుకోవాలా, లేదంటే అప్కమింగ్ ఆల్రౌండర్ని తీసుకుని దాన్ని ఒక స్టార్గా తయారు చేసుకోవాలా? కృష్ణనుడా సార్ ఎవరికి ఛాన్స్ ఇవ్వబోతున్నారు? దానిపైన మీ ఒపీనియన్ ఏంటో కామెంట్ సెక్షన్లో మాకు తెలియజేసే ప్రయత్నం చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన బెల్ ఐకాన్ ప్రెస్ చేసి ఆల్ ఆప్షన్లో సెట్ చేసేసుకోండి. అండ్ ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ని డైలీ ఫాలోకి ట్రై చేయండి.